మీరు కూడా మాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. హోలీ రాబోతుంది. గట్టు చింకి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటుంటారు. బంటి, హరి, మీకు తెలుసా మన సొసైటీలో వింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ పిల్లలకి హోలీ రంగుల కాంపిటీషన్ జరుగుతుందంట. మీకు ఈ విషయం తెలుసా? ఏంటి, రంగులు వేసే కాంపిటీషనా? అందులో ఏం జరుగుతుంది గట్టు? బంటి, ఈ 2 wings లో పోటీ జరుగుతుంది. ఒకరు ఇంకొకరి పైన రంగులు వేస్తారు. ఈ కాంపిటీషన్ ఉదయమే స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు ఎవరి టీంలో అయితే ఒక్కరైనా సరే రంగులు వేయించుకోకుండా ఉంటారో ఆ టీం గెలిచినట్టు. ఆ టీం వాళ్ళకి సెక్రటరీ అంకుల్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. వావ్, ఇందులో చాలా మజా వస్తుంది. గట్టు చింకి, కానీ మీరు ఎందుకు అంత టెన్షన్ గా కనిపిస్తున్నారు? ఏంటంటే హరి, మా వింగ్ లో నేను ఇంకా చింకి మాత్రమే ఉన్నాం. వేరే టీంలోని 5 పిల్లలున్నారు. ఆ టీం లీడర్ శివు చాలా స్మార్ట్. ఓడిపోతామేమో అనిపిస్తుంది. దానికి మీరెందుకు కంగారు పడుతున్నారు గట్టు? ఈ కాంపిటీషన్లోని నేను, హరి, గుడ్డి మీకు సాయం చేస్తాము. అప్పుడే అక్కడికి గుడ్డి వస్తుంది తన కొత్త పిచ్చికారి తీసుకుని. మిత్రులారా, మీరేం మాట్లాడుతున్నారు? ఇదిగోండి చూడండి, నా కొత్త పిచ్చికారి. వావ్ గుడ్డి, ఇది అద్భుతంగా ఉంది. అందరూ గుడ్డి పిచ్చికారిని తీసుకుని చూస్తూ ఉంటారు. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. గట్టు కాంపిటీషన్ గురించి అన్ని విషయాలు గుడ్డీకి చెప్తాడు. గుడ్డి, కాసేపు నీ పిచికారీ నాకివ్వు. దీన్ని తీసుకెళ్లి మా అమ్మ నాన్నలకు చూపిస్తాం. వాళ్ళు కూడా మా కోసం ఇలాంటి పిచికారీ కొనుక్కొస్తారు. అప్పుడు మేము దానితోని ఈ రంగులు వేసే కాంపిటీషన్లోని పాల్గొంటాము. నేను కూడా మా అమ్మకి చెప్తాను. తను కూడా నాకిది కొనిస్తుందేమో. నేను కూడా. సరే అయితే, అన్నిటికన్నా ముందు మా ఇంటికి వెళ్దాం మిత్రులారా. గట్టు చింకి ఆ పిచ్చికారిని తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలకి చూపిస్తారు. వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా బాగా నచ్చుతుంది. వాళ్ళు అలాంటిదే గట్టు చింకికి కొనిస్తారు. బంతి ఇంకా హరి కూడా అలానే చేస్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. హోలీ రోజు రానే వస్తుంది. రంగులు వేసే కాంపిటీషన్ రోజు ఉదయాన్నే పిల్లలందరూ తయారై గట్టు చింకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మేమంతా సిద్ధంగా ఉన్నాము. చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ మనకు రంగులు వేయకుండా చూసుకోవాలి. ఇంకా ఈ పిచికారీ సాయంతో అందరికీ రంగులు పూయాలి. ఆ శివుతోని జాగ్రత్తగా ఉండండి. సరే, మాకు అర్థమైంది. సరే బంటి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. జాగ్రత్తగా వినండి. గట్టు అందరికీ మెల్లిగా తినే ప్లాన్ చెప్తాడు. అందరూ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. వావ్ గట్టు, ఎంత మంచి ప్లాన్ వేసావో, మజా వచ్చింది. ఇంకా పదండి బయటికి. పదండి, మనమే గెలుస్తాము. పిల్లలందరూ ఇంట్లో నుండి బయటకు వెళ్తారు. సొసైటీలో రంగులు వేసే కాంపిటీషన్ మొదలవుతుంది. గట్టు ఇంట్లోనే ఉంటాడు. చింకి, గుడ్డి, హరి ఇంకా బంటి వాళ్ళ పిచికారి సహకారంతో పిల్లలందరికీ రంగులు పూస్తారు. చాలాసేపటి వరకు వాళ్ళు శివు నుండి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఆఖరికి శివు వాళ్ళకి రంగులు పూస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు శిబు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతనికి రంగులు పూయలేదు మనం. చింకి, ఇప్పుడు గట్టు అతని ప్రత్యేకత చూపించాల్సింది. హరి, బంటి, చింకి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి శివు వస్తాడు. ఇప్పుడు మీ అందరికీ నేను రంగులు వేసేశాను. ఇప్పుడు నా వింగ్ గెలిచినట్టే. మీరు ఎవ్వరూ నా నుంచి తప్పించుకోలేరు. అప్పుడే వెనక నుండి గట్టు వస్తాడు. అప్పుడే కాదు శివు, నేనింకా మిగిలే ఉన్నాను చూడు. అలా చెప్పి గట్టు వెనక నుండి అతని పిచ్చికారితో శివు పైన రంగులు పూస్తాడు. అరే, ఇదేంటి గట్టు, నువ్వు నాకు రంగులు పూసేశావు? నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావు? అదే కదా నా ప్లాన్. శివు, ఇప్పటి వరకు నేను నా ఇంట్లోనే ఉన్నాను. కిటికీలో నుంచి అన్నీ చూస్తూ ఉన్నాను. నువ్వక్కడివే మిగిలిన చూసి నేను కిందికి వచ్చాను. శభాష్ గట్టు, నీ ప్లాన్ భలే విన్ అయింది. అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సెక్రటరీ అంకుల్ స్పెషల్ స్వీట్ బాక్స్ తీసుకుని అక్కడికి వస్తారు. నేను అన్నీ చూస్తున్నాను గట్టు. శభాష్, నువ్వు ఇంకా నీ టీం చాలా బాగా ఆడారు. ఇదిగో తీసుకోండి మీ గిఫ్ట్, స్పెషల్ స్వీట్ బాక్స్. ఆ తర్వాత సొసైటీలో వాళ్ళందరూ కలిసి హోలీ ఆడుకుంటారు. సాయంత్రం అందరూ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గట్టు చింకి వాళ్ళ ఇంటికి వస్తారు. గట్టు చింకి కూడా కొత్త బట్టలు వేసుకుని ఉంటారు. రండి పిల్లలు, నేను మీ అందరి కోసం స్పెషల్ హోలీ స్నాక్స్ తయారు చేశాను. మురుకులు, లడ్డూలు, అరిసెలు ఇంకా చాలా. వావా అంటే
సువాసన కూడా చాలా బాగుంది. తర్వాత అందరూ అమ్మా నాన్నలతో కలిసి లివింగ్ రూమ్లో కూర్చుంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నాన్న, పిల్లలు పదండి, ఇప్పుడు మనం హోలీ స్పెషల్ క్విజ్ ఆడదాము. క్విజా? అదేంటి నాన్న? చూడండి, నేను మీ అందరినీ 3 ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్తారో వాళ్లే విన్నర్. సరే అంకుల్, మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నా మొదటి ప్రశ్న ఏంటో వినండి. లాటమార్ హోలీ ఎక్కడ ఆడతారో చెప్పండి. పిల్లలు అందరూ ఆలోచనలో పడతారు. నేను దాని గురించి విన్నా అంకుల్, కానీ అది ఎక్కడ ఆడతారో నాకు తెలియదు. అవును నాన్న, కొన్ని రోజుల క్రితం మీరే మాకు ఈ విషయం గురించి చెప్పినట్టున్నారు. అరే చింకీ, నాన్న మనకి చెప్పారు. బరసనా కదా నాన్న? అక్కడే ఆడతారు కదా లాటమార్ హోలీ. అవును గట్టు, వెరీ గుడ్. అయితే మొదటి పాయింట్ గట్టుకి వెళ్ళిపోయింది. రెండో ప్రశ్న, హోలీ ఎన్ని రోజులు జరుపుకుంటారో చెప్తారా? అది చాలా సింపుల్ అంకుల్, ఒక్కరోజే కదా. లేదు హరిబాబు, నువ్వు చెప్పింది తప్పు. హరి, హోలీ 2 రోజులు జరుపుకుంటారు. ఒకరోజు హోలీ దహనం, రెండవ రోజు రంగులు పూసుకోవడం కదా అంకుల్? వెరీ గుడ్ గుడ్డీ, నువ్వు సరిగ్గా చెప్పావు. మరొక ప్రశ్న, ఆఖరి ప్రశ్న. హోలీని హిందూ నెలలోని ఏ నెలలో జరుపుకుంటారు మీకు తెలుసా? నాన్న, నేను చెప్తాను. దాన్ని మా స్కూల్లో మా టీచర్ చెప్పారు. పాల్గొన మాసంలోనే హోలీని జరుపుకుంటారని. శభాష్ గట్టు, నువ్వు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పావు. కాబట్టి క్విజ్ విన్నర్వి నువ్వే. కంగ్రాచులేషన్స్ గట్టు. థ్యాంక్ యూ చింకీ, నేను చాలా స్మార్ట్ కదా. ఆ మాట విని అందరూ నవ్వుతారు. అందరూ కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.